అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇదొక మార్నింగ్ వ్లాగ్ అండ్ నైట్ కూడా వరకు ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్నగా తీశాను. ఇప్పటి వరకు వీడియోస్ పెట్టకపోవడం కారణం ఇంకా అస్తమానం చెప్పకూడదు. అందుకే చెప్పాలనిపించట్లేదు. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ రొటీన్, అలాగే నైట్ నేనేం చేశాననేది, కొన్ని వస్తువులైతే కొన్నాను. వస్తువులేం కాదు, ఒక వస్తువే. దాని గురించి కూడా మాట్లాడతాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా బీరకాయ పచ్చడి చేద్దాము. బీరకాయ నువ్వుల పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి తోటకూర కర్రీ కోసం ఇక్కడ మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి ఇస్తాను అమ్మకి. పచ్చడి అయితే నేనే చేస్తాను. నువ్వులు పచ్చడి చాలా బాగుంటుంది. డైలీ ఒక 2 కర్రీస్ చేస్తే ఇంక ఈవినింగ్ కూడా పచ్చడి మనం కొర్ర పొంగల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైము కొర్రలతోని. మరి ఎలా ఉంటుందో తెలీదు. అది కూడా వీడియో అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ ఎలా చేసాను చూపిస్తున్నాను అంతే. ఇంకా మార్నింగ్ అయితే నేను బీరకాయలు కట్ చేసుకొని ఇంకా టీవీ చూస్తూ చేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే తినేసాను. ఫుడ్ అంటే ఏం లేదు, కొంచెం జావ తాగాను, అలాగే కొంచెం జ్యూస్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇక నుంచి అయితే వీడియోస్ వస్తాయండి తప్పనిసరిగా. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం నేను ఇబ్బంది పడి ఇంకా వీడియోస్ అనేది నేను తీయలేదు. కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా వీడియోస్ అనేది డైలీ పెడతాను. ఇలా చెప్పి మీకు పెట్టడం లేదు, నుంచి ఖచ్చితంగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. ఇంకా మార్నింగ్ ఇలా టీవీ చూస్తూ అమ్మేమో అన్నయ్య బయటికి డ్యూటీకి వెళ్ళారు. అమ్మ లోపల వర్క్ చేస్తున్నారన్నమాట. అంటే వర్క్ అంటే లేదు, బెడ్రూమ్లో ఉన్న దులుపుతున్నారన్నమాట. నేను కొంచెం పని అనేది తగ్గించాను. నాకు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అన్నమాట. దానివల్ల పని తగ్గించాను. నేను చేయాల్సినవి చేస్తాను అన్నమాట. బరువు పనులు కాకుండా కొంచెం చేయగలిగినవి. ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఎక్కువగా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఇదిగోండి తోటకూర కట్ చేసేసాను. కడిగేసిందే ఫ్రిడ్జ్లో పెట్టారు. అది మా కాడలతో పెట్టారు. అంటే కట్ చేసేసి కాడలతో పెట్టామట. అంటే కడిగేసి మనం అంతా క్లియర్ చేసిన తర్వాత కాడలతో కడిగేసి పెట్టేశారు. తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం వాడినట్టు అయింది. ఫ్రిడ్జ్లో పెడితే అలాగే ఉంటుంది కదా, ఇంకా డైరెక్ట్ కట్ చేసేసాను. ఇంక ఇది తోటకూర పులుసు పెడతారన్నమాట. తర్వాత ఏమో బీరకాయ పచ్చడి నేను చేస్తాను. ఇంక నేను బయటకు వెళ్తున్నాను. పాలు ప్యాకెట్లు అవి లేవండి ఇంట్లోని. పాలు, పెరుగు, సమ్మర్ కదా, పెరుగు కంపల్సరీ ఉండాల్సిందే. లేకపోతే కొంచెం మనకి పైన అంటే పైన ఉంటున్నాం కదా, దానివల్ల విపరీతమైన వేడి ఉంటుందండి. సబ్జాలు కూడా తీసుకున్నాము 1 కిలో. ఇంకా సబ్జా వాటరు ఇవి మొత్తం అన్నీ తీసుకుంటున్నాము. దానివల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. లేకపోతే ఈ వేడి తట్టుకోవడం చాలా కష్టం. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా అలా బయటకు వెళ్తున్నాను. ఈ లిఫ్ట్ గురించి ఒక కథ ఉందండి. ఎలా అంటే నాకు లిఫ్ట్ అంటే చాలా చాలా భయం. ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగా వెళ్ళినా సరే మెట్ల నుంచే వచ్చేసేదాన్ని, కానీ లిఫ్ట్ అనేది ఎక్కేదాన్ని కాదు. ఎక్కడ మధ్యలో ఆగిపోయి స్టక్ అయిపోతుందేమో అని చెప్పి భయంతో అసలు ఎక్కేదాన్నే కాదు. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అంతే. షాపింగ్ మాల్కి వెళ్తే ఎవరైనా ఉంటేనే ఎక్కడం, కానీ ఒంటరిగా అయితే నేను ఎక్కలేదండి. చాలా చాలా భయం. అలాంటిది ఈ హౌస్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఏమైందంటే, అందరూ వెళ్తున్నారు కానీ నేను మాత్రం మెట్ల నుంచి వెళ్ళేదాన్ని, స్టెప్సే దిగేదాన్ని. ఆ తర్వాత అలవాటు చేసుకోవాలి కదా ఒక్కసారి అని చెప్పేసి ఒక్కసారి నేను ఒక్కదాన్నే కిందకు వచ్చానండి. ఇంకంతే చెమటలు పట్టేసాయి. చాలా చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు ఈ భయం మాట, మధ్యలో కరెంట్ పోయి ఎక్కడ ఆగిపోద్దా అని చెప్పేసి. ఆల్రెడీ ఒకసారి నాకు కాదు అన్నయ్యకి అయింది. అన్నయ్యకి ఇలాంటిది ఏం భయం ఉండదు, పవర్ వస్తే మనకి ఎందుకు వెళ్ళిపోద్ది కదా అని చెప్పేసి అన్నారు. అప్పుడు వెంటనే దానికి ఏదో ఉంటుందండి, అది పెడితే వెంటనే వచ్చేస్తుంది, డోర్ ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ అయిపోయింది, మధ్యలో ఉండిపోయింది అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళకుండా మధ్యలో అయిపోయింది. అన్నీ డ్యూటీ టైం అయిపోతుంది. ఆ టైంలోని ఇంకా అలా ఓనర్కి చెప్తే అది తీశారు. ఒక లాక్లా ఉంటుంది, డోర్ ఓపెన్ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చి ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా?
చాలామంది మా లిఫ్ట్‌లో చాలామంది అలాగే ఉండిపోయారు. కాకపోతే ఊపిరి ఆడుతదిలెండి. కొంచెం వెంటిలేషన్ ఉంటది. లిఫ్ట్ బానే ఉంటది. ఇంక నైట్ అండి. ఇంక నైటు బయటైతే చల్లటి గాలేస్తుంది. మాకు ఈ పక్క, ఆ పక్క ఇల్లులు ఉండడం వల్ల అపార్ట్మెంట్స్ ఇవి ఉండడం వల్ల గాలనేది రాదు. విండోస్ ఓపెన్ చేసినా అంత రాదు. విండోస్ ఓపెన్ చేద్దామంటే దోమలు ఫుల్‌గా వస్తాయి. ఇదొక బాధండి బాబు. అందుగురించే మేమింకా లోపలే అలా ఉండడం ఉంటుంటది. ఎవరన్నా బయట బాల్కనీలో ఎవరైనా లేకపోతే నేను బయటకొచ్చి నించుంటానమాట. అప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. నాకెవరైనా ఉంటే కొంచెం నేను కలవలేనండి. వీడియోస్ కూడా తీయలేను. కొంచెం షైగా అనిపిస్తది. అలా ఇంక బయట ఎవరు లేరని చెప్పేసి చల్లగా లేస్తుంది కదా అని చెప్పి అలాగా కొంచెం వీడియో తీసుకుంటూ కాసేపు కూర్చున్నాను. ఇక్కడైతే ఫస్ట్ టైం అండి కొర్ర పొంగల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో కొంచెం కొర్రలు మార్నింగ్ నానబెట్టేసాను. ఉడుకుతాయా ఉడకవా అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్‌లో పెట్టానమాట. హాఫ్ అన్ అవర్‌లో మొత్తం అంతా కుక్ అయిపోయింది. మెత్తగా ఉడికింది. చాలా వచ్చింది. నేను చెప్పడం కాదు, మా అన్నయ్యకి ఇప్పుడు అన్నయ్యకి నచ్చితే చాలు అనిపిస్తది. నేను ఎలాగైనా ఇది కొంచెం హెల్తీ ఫుడ్ కదా! ఎలాగైనా తినేస్తాను అని చెప్పేసి అనుకుంటాను కానీ, మా అన్నయ్యకి నచ్చాలి అని అనుకుంటానమాట. ఫస్ట్ టైం చేశాను. నెయ్యితో చేశానండి. చాలా వచ్చింది. తాలింపు పెట్టాను. ఇంకా క్యారెట్, బీట్రూట్ అన్నీ వెజిటబుల్స్, బఠానీ అన్నీ వేసుకోవచ్చు. బావుంటది. ఫస్ట్ టైం చేశాను. బావుంది. తినొచ్చు. దీంతో పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటదటండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చేస్తాను. చేసి చూపిస్తాను ఎప్పుడైనా. ఇక్కడేంటంటే ఫుల్‌గా ఆయిల్ పెట్టుకున్నాను. హెయిర్ మాత్రం బాగా ఊడుతుందండి నాకైతే. చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. కొర్ర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మధ్యాహ్నం బీరకాయ నువ్వుల పచ్చడి చేశాను కదా! అది ఉంది. అది ప్లస్ ఇది ఉట్టిగా తినేయొచ్చు. జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే జీడిపప్పు లేదు కాబట్టి నేను మామూలుగా నెయ్యి వేసి శనగపప్పు వేసి తాలింపు పెట్టేశాను. ఇంకా మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా నేను ఇలా సింపుల్‌గా చేశాననమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను కొర్ర పొంగల్ ఎలా చేశాననేది. రైస్ కుక్కర్‌లో ఈజీగా అయిపోద్దండి. చేసుకోవచ్చు. చాలా ఈజీగా అవుతది. గ్యాస్ మీద పెడితే అంటే కుక్కరు లేదు మాకు. ఎందుకంటే నాకు భయమండి. అవి పేలుతున్నాయి కదా ఈ మధ్య. కొంచెం ఆదమరపుగా ఉంటే ఏదైనా భయపడతానమాట. గ్యాస్ మీద ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే భయపడేదాన్ని. ఇప్పుడు అలవాటయింది. కుక్కర్ కూడా అలవాటు చేసుకోవాలి. పొంగలి అయితే చాలా చాలా బాగుంది. వేడిగా తింటే చాలా బాగుంది. ఇవేంటంటే ఈ దీపాలు తీసుకున్నానండి. అదే ప్రమిదలు లాంటివి. ఇవి వాటర్‌తో ఎలుగుతాయన్నమాట. చాలా బాగున్నాయి. సేమ్ మనం నూనెతో వెలిగించే ప్రమిదల్లాగే ఉన్నాయి కదా! నేనే ఉద్దేశం మీద తీసుకున్నానంటే ఆన్‌లైన్‌లో చూసి ఇవి చాలా బాగున్నాయి. ఒకవేళ పవర్ పోయినా సరే పెట్టుకున్నా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పడుకునే ముందు ఇంట్లో ఏదో పక్కన వెలిగించినా అంటే పవర్ సేవ్ అవుతుంది. నేను అలా ఆలోచించాను. పవర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి చీకటిగా ఇల్లు చేసి పడుకోకూడదు కదండీ! కొంచెం బెడ్ ల్యాంప్ అన్నా వేసుకోవాలి. చిన్న లైటింగ్ ఉండాలి. మరి ఇల్లంతా చీకటి చేసి పడుకోకూడదు అంటారు కదా! ఆ ఉద్దేశంతో కూడా తీసుకున్నాను. ఇవి ఎన్నాళ్ళు వస్తాయో నాకు తెలీదు. మనం ఆయిల్ ఖర్చు ఉండదు. పవర్ ఖర్చు ఉండదు. చక్కగా బాగుందనిపించింది. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి సేమ్ మనకి దీపాలు వెలిగించుకున్నట్టే ఉంది. అలాగే దీపావళికి కూడా ఇల్లంతా పెట్టుకున్న చాలా అందంగా ఉంటాయి. ఇవి పెట్టుకుంటాం కదా లైటింగ్స్ లాంటివి, అవి కన్నా ఈ వెలుగు బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు తిరిగిన చీరలు కాలడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఇవి ఎంతంటే 12, 10 వచ్చాయండి. 150 ఎంతో పడింది. మీషోలో తీసుకున్నాను. మీరు కూడా సెర్చ్ చేయండి. దియాస్ అని, వాటర్ దియాస్ అని మీరు చేస్తే మీకు బోల్డ్ వస్తాయి. బోల్డ్ మోడల్స్ వస్తాయి. నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే నేను ఇల్లంతా పెడదామని కాదు కానీ జస్ట్ నాకు నచ్చింది. ఇలాగ మనం పవర్ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది. వాటర్ ఇంక ఇవి వాటర్ వేసేస్తే వెంటనే వెలిగేస్తే, వాటర్ వేసేస్తే అలా ఆరిపోతాయండి. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా అనిపించింది. చూడడానికి చాలా బాగుంటుంది. దేవుడి గదిలో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. లైటింగ్ కాకుండా ఈ దియాస్ వెలిగించి పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. బెడ్ ల్యాంప్ కాకుండా ఇవి పెట్టుకొని మీరు పూజ గది ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్నాను. ఇంకా తీసుకుంటానండి. ముందుకి ఇంకా ఎక్కువ తీసుకుంటాను. ఇది పండగ టైంలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పవర్ సేవ్ అవుతుందండి. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఖర్చు ఉండదు. ఈ కొనడం తప్ప ఇంకే ఖర్చు ఉండదు అన్నమాట. చాలా బాగుంది.
ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.